ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 18వ వచనం. దానియేల్ చాప్టర్ 10 and verse 18. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహుప్రియుడవు, భయపడకము. Then there came again and touched me one like the appearance of a man, and he strengthened me. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభమును తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన దినాన్ని దేవుడు మనకిచ్చారు. నూతన వారమును ప్రారంభిస్తున్నాం. అయితే మనం చేయవలసింది, ప్రభువా మీరు నాతో రండి, నన్ను నడిపించండి, బలపరచండి అన్నప్పుడు పిల్లరా దేవుడు మనతో ఉంటారు, నడిపిస్తారు, సహాయం చేస్తారు. ఆయన అన్ని సమయాల్లో అన్ని సందర్భాల్లో ఆదుకునే దేవుడై ఉన్నాడు. కొన్నిసార్లు మన యొక్క పాపము, అయోగ్యత దేవుని కార్యములు చేయకుండా జరగకుండా అడ్డుగా ఉంటాయి. కాబట్టి దేవుని యొక్క వాక్యపు వెలుగులో వాటిని సరి చేసుకున్నప్పుడు పిల్లరా మన జీవితాల్లో నెమ్మది, ఆనందము, సంతోషం కలుగుతుంది. రెండవదిగా దేవుడు మనం బలపరిచి స్థిరపరుస్తారు. ఇక్కడ చూసినట్లయితే దానియేలు మరి బలహీనపడ్డాడు. తను చూసినటువంటి కళలను బట్టి కానీ జరుగుతున్నటువంటి పరిస్థితులు బట్టి బలహీనమైనాడు. ఆ సందర్భంలో తను బలపరిచింది పిల్లరా లోక జ్ఞానము కాదు, కానీ దేవుడు తన దూతను పంపించి బలపరిచినాడు. నా ప్రియ సహోదరి, ఉదయకాల సమయంలో నేను బలపరిచేవాడు, నేను స్థిరపరిచేవాడు జీవముగల దేవుడు. ఆయన వైపు చూసినట్లయితే ఆ గొప్ప నిరీక్షణతో కూడినటువంటి జీవితంతో పాటు ఈ లోకంలో ఉండే ప్రతి పరిస్థితిని ఎదుర్కొని ధైర్యంగా దేవుని కొరకు నిలబడతాం. అలాంటి కృపను దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ యొక్క నూతన వారమును ప్రారంభిస్తున్నాం. మీరు మాతో రండి, మీరు మా ముందు నడిపించండి. ఎందుకంటే మా భవిష్యత్తు అనేటువంటి దేవుడు, మా జీవితాలు అనేటువంటి దేవుడు. ప్రభువా, మా యొక్క భయాల నుంచి, మా యొక్క దిగుల నుంచి, మా యొక్క బలహీనతల నుంచి మమ్మల్ని బాగు చేసే దేవుడు. కాబట్టి విశ్వాసంతో మీ వైపు చూసి దేవా సహాయం పొందుకోవడానికి సహాయం ఇచ్చేయమని ఈ దినమంతా మీరు కింద భద్రపరచండి. మా ప్రియులు ఎక్కడ ఉన్నారో, ఎలా ఉన్నారో అది మీకు తెలుసు. వారి యొక్క కుటుంబాలు మీకు తెలుసు ప్రభువా, వారి యొక్క స్థితి మీకు తెలుసు. కాబట్టి ఆదరించి ఆదుకుని బలపరిచి ప్రతి కీడు పాపం నుంచి తప్పించిన ఆయన సహాయం ఇచ్చేయమని, మీ యొక్క సమాధానం ప్రతి కుటుంబంను ఏలుబడి చేయడానికి సహాయం ఇచ్చేయమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. Here in Daniel 10 and verse 18, this verse shows God's tender care when his servant feels weak or overwhelmed. Daniel had just seen a mighty heavenly vision that left him trembling and speechless. But God did not leave him that way. Instead, he sent an angel to touch and strengthen him. Amen.